మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్తో పాటు మన యొక్క ఇమేజ్ కూడా అప్లోడ్ చేస్తుంటాం. కొన్ని వెబ్సైట్స్ మనకి ఇమేజ్ ప్రివ్యూ ఆప్షన్ కల్పిస్తాయి. మ్యాక్సిమం ఆఫ్ ది వెబ్సైట్లో ఇమేజ్ ప్రివ్యూ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇమేజ్ ప్రివ్యూ ఆప్షన్ ఏ విధంగా చేస్తాం యూజింగ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో 50 days ఛాలెంజ్లో ఇది సెకండ్ వీడియో అనమాట. నెక్స్ట్ వచ్చే 48 daysలో మీ యొక్క స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఇంప్రూవ్ అవుతాయి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. నేను ఇక్కడ ఏదైతే 50 days ఛాలెంజ్ ఫోల్డర్ ఉందో అది ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనది డే 2 కాబట్టి సో సింపుల్గా నేను ఇక్కడ డే 2 ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం మనం, ఏదైతే ఇమేజ్ ప్రివ్యూ ఉందో యూజింగ్ జావాస్క్రిప్ట్. సో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సింపుల్గా ఇమేజ్ ప్రివ్యూ అని నేను ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటుందో అది పెట్టాను అండ్ ఓపెన్ విత్ కోడ్ అయితే నేను చేస్తాను. సో అది మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఒక బిఎస్ కోడ్లో అయితే ఓపెన్ అయిపోతుంది. బిఎస్ కోడ్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ index.html ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో సింపుల్గా క్లిక్ ఆన్ ఫైల్ అండ్ index.html ఫైల్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఎంటర్. సో ఇక్కడ మనకి index.html ఫైల్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. సో మీరు సిఎస్ఎస్ అప్లై చేసుకోవాలంటే సింపుల్గా style.css అండ్ స్క్రిప్ట్ ఫైల్ మనకి ఎలాగో అవసరం, బికాజ్ మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్తోనే వర్క్ చేస్తాం కాబట్టి మనకి స్క్రిప్ట్ ఫైల్ ఉండాలి. సో script.js నేను 3 ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. సో సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తాను, ఇమేజ్ ఏదైతే index.html ఉందో అది నేను లైవ్ సర్వర్తో ఓపెన్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ అనేది. ఓకే, అది నాకు ఎక్కడ ఓపెన్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో అయితే ఓపెన్ అవుతుంది. దీనికన్నా ముందు మీకు ప్రివ్యూ ఒకసారి చూపించాలి కదా ఏ విధంగా ప్రివ్యూ ఉంటుందని చెప్పి. సో ఫస్ట్ ప్రివ్యూ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జస్ట్ ఇక్కడ మనకు ఒక బ్లాంక్ ఇమేజ్ అనేది ఉంది అండ్ ఇక్కడ ఎప్పుడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి నేను ఫైల్ చూస్ చేసుకుంటానో అది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి, చూస్ ఫైల్ మీద క్లిక్ చేశాను అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే పిక్చర్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు 2 ఇమేజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. ఏమైంది, నాకు పైనుంచి మార్జిన్ కొంచెం వచ్చింది అండ్ నాకు ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది. అట్ ది సేమ్ టైం నా దగ్గర ఇంకో ఇమేజ్ కూడా ఉంది కదా. సో ఇంకో ఇమేజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా మనం ఇమేజ్ ప్రివ్యూ అనేది చేయొచ్చు యూజింగ్ జావాస్క్రిప్ట్. సింపుల్గా జస్ట్ ఒక 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంటుందన్నమాట. సరేనా, ఇదైతే నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పటికి నేను విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేస్తాను అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏదైతే బేసిక్ కోడ్ ఉంటుందో అది పెట్టేస్తాను యూజింగ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్లో ఇమేజ్ ప్రివ్యూ యూజింగ్ జావాస్క్రిప్ట్ అని నేను రాస్తాను అంతే. ఇక్కడ ఫస్ట్ నేను బాడీలో ఏంటంటే రాస్తాను, బేసిక్ కోడ్ నేను ఫస్ట్ ఇస్తాను. లైక్ ఫస్ట్ ఒక div ట్యాగ్ తీసుకుంటాను. ఫస్ట్ నాకు ఏముంది, ఒక పర్టికులర్ ఇమేజ్ ఉంది కదా, లైక్ ఒక బ్లాంక్ ఇమేజ్ ఉంది. సో దానికి ఒక ఐడి పెడదాం, ఎందుకంటే మనం జావాస్క్రిప్ట్లో దాని యొక్క రెఫరెన్స్ తీసుకుందాం. అలానే సిఎస్ఎస్లో కూడా మనం మార్జిన్ పెట్టాలంటే మనకి ఐడి అనేది చాలా అవసరం. సో అందుకోసం నేను ఇక్కడ ఇలా పెట్టాను అనమాట. అండ్ దీని యొక్క హైట్ ఎంత ఉండాలి అని ఇక్కడ ఎడ్ చేసుకుందాం. సపోజ్ 500 నాకు హైట్ ఉండాలి. ఇక్కడ ఇమేజ్ సోర్స్ నేను ఇప్పటికి ఇవ్వలేదు. సో మీకు అర్థం అవుద్ది నేను ఇమేజ్ సోర్స్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. సింపుల్గా దీని తర్వాత ఏం చేద్దాం, ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి అక్కడ చూస్ ఇమేజ్ అని రావాలి కదా. సో దానికోసం సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాను. దీనిలో టైప్ ఏం పెడతాను అంటే సింపుల్గా ఫైల్ టైప్ ఇస్తాను అండ్ దీనికి ఐడి కూడా పెట్టేద్దాం ఇన్పుట్ అని చెప్పి. దట్స్ ఆల్, ఇంతే పెట్టింది, జస్ట్ ఇదే చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే జస్ట్ ఒక బేసిక్గా అయితే మనకి ఇక్కడ చూస్ ఫైల్ అనేది వచ్చింది. ఎందుకు ఇక్కడ 500 మనం హైట్ ఇచ్చాము కాబట్టి మనకి 500 హైట్ అనేది వచ్చింది అనమాట. బట్ నేను ఎప్పుడైతే ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇప్పటికైతే ఏం వర్క్ కాదు. చూడండి, చూస్ ఫైల్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ ఇమేజ్ ఓపెన్ చేశాను. దట్స్ ఆల్. ఇక్కడ ఇమేజ్ నేమ్ వచ్చింది కానీ ఇక్కడ నాకు ఇమేజ్ డిస్ప్లే అవ్వలేదు. బట్ ఇప్పుడు మనకి ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. చూడండి, జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటాను. స్క్రిప్ట్ SRC అండ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఏదైతే నాకు స్క్రిప్ట్ ఫైల్ నేను క్రియేట్ చేశానో అదైతే ఇక్కడ పెట్టేసుకుందాం. సరేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఏదైతే style.css ఉందో అది కూడా పెట్టేసుకుందాం. సో స్టైలింగ్ కూడా కొంచెం చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో సింపుల్గా ఏం చేస్తాను, స్టైల్ షీట్ ఇక్కడ href style.css అనమాట. ఓకే, సో స్టైల్ షీట్ కూడా నేను లింక్ చేశాను, అలానే స్క్రిప్ట్ ఫైల్ కూడా నేను లింక్ చేశాను. సో ఫస్ట్ మనం స్టైలింగ్ చేసుకుందాం. దేనికి, ఈ ఇన్పుట్కి స్టైలింగ్ చేసుకుందాం. అలానే ఇక్కడ IMG ఉంది కదా, దీనికి కూడా స్టైల్ చేసుకుని దీనికి మార్జిన్ కొంచెం పెడదాం ఫ్రమ్ టాప్ అనమాట. సరే, అండ్ బాడీకి ఎలా ఉన్నా మనం స్టైల్ చేస్తాం. ఒక బేసిక్ స్టైల్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, యూనివర్సల్ సెలెక్టర్ ఇచ్చేసుకుని మార్జిన్ 0 పెట్టేసుకుందాం. సో మార్జిన్ 0 అండ్ మీకు ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ కావాలా లేదా హైట్ కావాలా మీరు ఇక్కడ ముందుగానే పెట్టేసుకోవచ్చు. లైక్ హైట్ 100% కావాలి, ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే, ప్యాడింగ్ కావాలంటే మీరు ఇక్కడ ముందుగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా నేను ఫాంట్ ఫ్యామిలీ అని పెడతాను, ఏదో ఒక ఫాంట్ ఫ్యామిలీ.
లైక్ ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ అని ఉంటుంది కదా, అది పెట్టేసుకుందాం. సరేనా? సో సింపుల్గా నెక్స్ట్ వచ్చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తాను, ఫస్ట్ బాడీ అయితే పెట్టేసుకుందాం. ఓకే, బాడీలో నేను ఏం చేస్తాను, ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే అనేది ఫ్లెక్స్ పెడతాను అనమాట. డిస్ప్లే ఏం చేస్తానో ఫ్లెక్స్ పెట్టాను. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలో నాకు కావాలి. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇచ్చాను. ఇవన్నీ సెంటర్లో ఉండాలి కాబట్టి అలైన్ ఐటమ్ సెంటర్లో పెట్టాను. అండ్ జస్టిఫై కంటెంట్ కూడా నేను ఏం చేస్తాను, సింపుల్గా సెంటర్లో పెట్టేసుకుంటాను. ఇమేజ్కి నాకు మార్జిన్ టాప్ ఉండాలి కాబట్టి సింపుల్గా #img నేను ఇమేజ్ ఐడి ఒకటి తీసుకున్నాను. దానికి ఏం చేశాను, మార్జిన్ టాప్ పెడతాను. సో 20 పిక్సెల్స్ అని చెప్పి. ఓకే, 20 పిక్సెల్స్ అని ఏం చేశాను, జస్ట్ మార్జిన్ అనేది పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత నేను ఇన్పుట్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాను. చూసారా? సో ఇక్కడ ఏం తీసుకున్నాను, నేను ఇన్పుట్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇన్పుట్ ట్యాగ్ మనం ఇప్పుడు స్టైల్ చేస్తుందాం. సో దీని పర్టికులర్ ఫాంట్ సైజ్ ఇద్దాం. సో ఫాంట్ సైజ్ సమ్ 1.3 REM అని ఇస్తాను. సో రెమ్ యూనిట్స్లో అయితే ఇస్తున్నాను. అలానే దీనికి టెక్స్ట్ అనేది సెంటర్లో ఉన్నారు కాబట్టి టెక్స్ట్ అనేది సెంటర్ పెట్టాను. అండ్ ప్యాడింగ్, సో ప్యాడింగ్ అనేది చాలా అవసరం. ఒక టెక్స్ట్ని అంటే టెక్స్ట్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట ప్యాడింగ్ పెట్టడం వల్ల. సో ఈ ప్యాడింగ్ కూడా 1 రెమ్ అయితే ఇచ్చాను. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏం వేస్తాను, ఆక్వా అని పెడతాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టాను, ఆక్వా. దీనికి బార్డర్ రేడియస్ ఉందనుకోండి, మనకి ఏమవుతుంది, కర్వ్డ్ ఎడ్జెస్ వస్తాయి, రైట్? సో బార్డర్ రేడియస్ ఇక్కడ సమ్ 10 పిక్సెల్స్ పెడదాం బార్డర్ రేడియస్ అనేది. ఓకే, అలానే మీకు ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే ఇక్కడ కూడా పెట్టవచ్చు మళ్ళీ. లైక్ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ పెట్టారనుకోండి, ఈ ఫాంట్ ఫ్యామిలీని ఇది ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. లేదంటే ఇదే ఫాంట్ ఫ్యామిలీ మనం ఏదైతే ఇక్కడ రాసాం యూనివర్సల్ సెలెక్టర్లో అదే మనకి కంప్లీట్గా అప్లై అయిపోతుంది మొత్తం ఆ పర్టికులర్ పేజ్కి. ఓకే, సో సింపుల్గా మార్జిన్ టాప్ అనేది ఇద్దాం 1 రెమ్ అని చెప్పి. దట్స్ ఆల్, మనం ఏం చేయలేదు, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఈ విధంగా వచ్చింది. ఎందుకు ఇంత హైట్ వచ్చేసింది, మార్జిన్ టాప్ మనం ఏమి ఇచ్చాం 100%. ఒకసారి చూసుకుందాం ఏమైనా మిస్టేక్ అయిందా అని చెప్పి. ఇక్కడ ఇన్పుట్ లేదు, ఏం మిస్టేక్ లేదు. జస్ట్ నాకు తెలిసి ఈ హైట్ 100% తీసేద్దాం. ఒకసారి ఫిట్ అయిందా, యా పర్ఫెక్ట్గా వచ్చింది. సో హైట్ నేను 100% ఇవ్వడం వల్ల ఇలా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఏం డిస్ప్లే అవ్వలేదు. బట్ ఎప్పుడైతే నేను జావాస్క్రిప్ట్లో కోడ్ రాస్తానో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్లో నేను 2 రిఫరెన్సెస్ తీసుకోవాలి. ఇమేజ్కి ఒక రిఫరెన్స్ తీసుకోవాలి, ఇన్పుట్కి ఒక రిఫరెన్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, సింపుల్గా లెట్ తీసుకుంటాను img ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనమాట. బేసిక్గా ఐడి అనేది తీసుకోవచ్చు, మీరు క్వెరీ సెలెక్టర్ అనేది తీసుకోవచ్చు. సింపుల్గా ఐడి ఏంటి, మనకి ఫస్ట్ img అని ఒక ఐడి ఉంది. డన్. దీని తర్వాత లెట్ ఇన్పుట్ అని ఒకటి ఉంది కదా, సో దీనికి సింపుల్గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనమాట. దీని ఐడి ఏంటి, ఇన్పుట్ అనేది దీని ఐడి. 2 రిఫరెన్స్లు మనం తీసేసుకున్నాం. ఇప్పుడు సింపుల్గా ఎప్పుడైతే ఇన్పుట్లో చేంజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇమేజ్ని డిస్ప్లే చేయించాలి, అంతే కదా. సో దానికోసం నేను సింపుల్గా ఏం చేస్తాను, ఇన్పుట్ డాట్ ఆన్ చేంజ్ ఇస్తాను అనమాట. ఆన్ చేంజ్ ఈక్వల్స్ టు అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ అనేది ఇస్తాను. సో బేసిక్గా ఈ ఎందుకు ఇచ్చాను అని మీరు అడిగినట్టయితే, ఈ అనేది ఒక షార్ట్ వేరియబుల్ రిఫరెన్స్. సో ఏంటి, ఈ అనేది ఒక షార్ట్ వేరియబుల్ రిఫరెన్స్. దేనికి అంటే ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ దేనికి ప్రొవైడ్ అవుతుంది, ఒక ఈవెంట్ హ్యాండిల్కి. ఇక్కడ ఈవెంట్ హ్యాండిల్ చేసేది ఏంటి, ఇన్పుట్ అనమాట. రైట్, అర్థమైందా? ఈ అనేది ఏంటి, ఒక షార్ట్ వేరియబుల్ రిఫరెన్స్. సో సింపుల్గా నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఈ ఈజ్ ఏ షార్ట్ వేరియబుల్ రిఫరెన్స్ అని. ఈజ్ ఏ ఏంటి, షార్ట్ వేరియబుల్ రిఫరెన్స్. దేనికి అంటే దేనికని చెప్తారు, ఈవెంట్ ఆబ్జెక్ట్కి. రైట్, ఇది దేనికి ప్రొవైడ్ అవుతుంది, ప్రొవైడ్ టు ఈవెంట్ హ్యాండిల్. ఇన్ ఆర్ కేస్ ఇక్కడ ఈవెంట్ హ్యాండిల్ ఏంటి, ఇన్పుట్ అనమాట. దట్స్ ఇట్. ఈ అంటే అంతే. ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను అంటే, ఇఫ్ ఇన్పుట్ డాట్ ఫైల్స్ అని పెడతాను. సో ఇఫ్ ఏం పెట్టాను, ఇన్పుట్ డాట్ ఫైల్స్ అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ డాట్ ఎస్ఆర్సి ఉంది కదా, దానికి యూఆర్ఎల్ అనేది నేను క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను, యూఆర్ఎల్ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ చేస్తాను అనమాట. దేనికి, ఇక్కడ ఏదైతే ఇన్పుట్ డాట్ ఫైల్స్ ఇచ్చామో దీనికి ఒక ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ నేను క్రియేట్ చేస్తుంటాను. సో ఇన్పుట్ డాట్ ఇక్కడ ఏది సింపుల్గా ఇస్తాను, ఫైల్స్ అని పెట్టి ఇక్కడ 0 ఇస్తాను. దట్స్ ఆల్, మన కోడింగ్ అయిపోయింది. జావాస్క్రిప్ట్ కోడ్ ఇంతే అనమాట. సో ఎప్పుడైతే నేను ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అండ్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి నేను ఒక ఫైల్ అనేది చూస్ చేసుకుంటాను. ఈ 2 ఇమేజెస్లో ఈ ఇమేజ్ పెట్టుకుంటాను. ఏమైంది, మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసినట్టయితే మీరు ఒక బేసిక్ ఇమేజ్ మీరు ఇక్కడ నార్మల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ఆర్సి అని చెప్పి ఒక బ్లాంక్ ఇమేజ్ మీరు పెట్టాలంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాను, ఒక బ్లాంక్ ప్రివ్యూ ఇమేజ్ అని నేను టైప్ చేస్తాను.
ఓకే, ప్రివ్యూ ఇమేజ్ అని టైప్ చేసిన తర్వాత జస్ట్ ఏదో ఒక ఇమేజ్ లైక్ ఇమేజెస్లోకి వెళ్దాం అండ్ ఒక పర్టికులర్ ఇమేజ్ మనం పెట్టుకుందాం. ఓకే, లైక్ ఈ ఇమేజ్ ఉందనుకోండి. సో ఇది ఒక బ్లాంక్ ఇమేజ్, రైట్? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ ఇమేజ్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఈ ఇమేజ్ కావాలంటే ఈ ఇమేజ్ జస్ట్ రైట్ క్లిక్ సేవ్ చేసుకుందాం. ఎక్కడ సేవ్ చేసుకుందాం? ఒక పర్టికులర్ ఏదైతే ఆ ఫైల్ ఉంది కదా మనకి 50 days ఛాలెంజ్లో డేట్ టు మనకి ఇక్కడ ఇమేజ్ లైక్ ఇక్కడ ఇమేజ్లో ఏం చేస్తానంటే ప్రివ్యూ అని పెట్టేస్తాను. దట్స్ ఆన్, ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా ఇది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇది ఎందుకు పైకి వెళ్ళిపోయిందో ఒకసారి చూద్దాం. జస్ట్ ఇక్కడ ఎస్ఆర్సీలో ఏమైందా అంటే ఏదైతే నేను preview.jpg ఫైల్ నేను డౌన్లోడ్ చేశాను కదా అది ఇచ్చేసాను. సో దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, ఒక ప్రీవియస్గా మనకి ఏముంటుంది, ఒక ఫైల్ అనేది మనకి అక్కడ ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఇమేజ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో యూఆర్ఎల్ ఉంటుందో అది మనకి ఇక్కడ చేంజ్ అయిపోయి ఒక కొత్త ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అదే మనం ఇక్కడ జావాస్క్రిప్ట్లో రాసాం. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. 4-5 lines ఆఫ్ కోడ్తోనే ఏ విధంగా మనం ఇమేజ్ ప్రివ్యూ ఆప్షన్ ఎనేబుల్ చేయొచ్చు అని చెప్పేసి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.